వై నాకు ప్రజల ఆశీర్వాదం ఎందుకు లేదు, దేవుడి దయ ఎందుకు లేదు, కారణాలు ఏమిటి? ఇంకా నేను ఊహల్లో ఉంటూ ఇంకా ప్యాలెస్లో ఉండి ఆ రూములు దాటకపోతే ఎలా తెలుస్తుంది? మన నెల్లూరు వెళ్ళాడు, ఆయన చూశాడు పిన్నెల్లి గారిని, వచ్చి అక్కడే ఒక బాబు మనం ఎందుకు ఓడిపోయాము, వేమిరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు బాబు, ఎందుకు వెళ్ళిపోయారంటే అరే ఆ క్యాండిడేట్ మార్చండి కానీ కొంచెం నేను వస్తాను మాట్లాడదామంటే అతను వచ్చే ఇప్పుడు కూడా ఎవడుంటే ఉంటాడు, పోతే పోతాడు. ఇక ఇదిగోండి ఈ పార్టీ అనేది మనుగడ కష్టం. ఎందుకు కష్టం అంటే ఈయన ఇప్పుడు ఎవ్రీడే డే టు డే కేసులు స్టార్ట్ అవ్వబోతున్నాయి, విచారణ. జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు 10 ఏళ్ళు బెయిల్లో ఉన్నాడు. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, రోజువారీ విచారణ నంబర్ 1. ఇప్పుడు ఒక్కొక్కటి తెరుస్తా ఉంటే ఇసుకనా, బియ్యమా, మద్యమా, ఆయన కేజ్రీవాల్ 100 కోట్లు ఏదైనా ఉన్నాయేమో కానీ ఈయన ఓపెన్ చేస్తేనే వేలకు వేలు నగదు డీలింగ్స్. గవర్నమెంట్ డిపోల్లో ప్రైవేట్ పీపుల్ వాళ్ళ యొక్క ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కూర్చొని ఎంత నగదు పోయిందో తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత డిజిటల్ చేయండి అనేది వచ్చింది, మీరు చూసుంటారు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత అంతవరకు ఎంత నగదు పోయింది, ఎలా ఉంది? సో నేనేమంటానంటే ఈ పార్టీ మనుగడ కష్టం. మీకు రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా అరే ఇంత డబ్బు దుర్వినియోగం స్వాహ అయిందా, అది మన డబ్బు, మన అభివృద్ధికి రావాల్సింది, మా సర్పంచులది, మా రోడ్లది, మా నీటిది, మా ఆసుపత్రులది. ఇంత ఇచ్చిన దాంట్లో కూడా ఈ బైజూసులు దాంట్లో ఇంత అక్రమాల అన్నది ప్రజలకు తెలిసినప్పుడు ప్రజలు కూడా దూరం. 30 లక్షలు అంటే వాళ్ళకి వచ్చినట్లు ఓట్లు సుమారు 1,30,00,000. దాంట్లో 65 లక్షలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వ్యతిరేకంగా రావచ్చు. ఎందుకంటే 7,000 రూపాయలు ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. అంటే మాట నిలబెట్టుకున్నాడు కదా. దానికి వీళ్ళు శునకారాన్ని ఇందాక చెప్పినట్టు నేను ఎలా ఇస్తారో చూస్తాం, సూపర్ 6 ఎలా ఇస్తారో చూస్తాం. ఎందుకంటే మేము ఇంత లొసుగు పెట్టిపోయాం, ఇంత పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టిపోయాం. ఇక మళ్ళీ ప్రాజెక్టుల్లోనే రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం దగ్గర నుంచి భ్రష్టు పట్టించి మళ్ళీ డయాఫ్రామాలు కట్టే స్థితికి ఈ విధంగా తెచ్చాం. ఎందుకంటే వాళ్ళకు ఒక గుడ్డి నమ్మకం అండి వచ్చేస్తున్నామని. సో ఏం చేసినా అరాచకం నడుస్తుంది అనే దీంట్లో వెళ్ళిపోయారు వాళ్ళు. డబ్బుతో ఎట్లాగో బటన్లు, డబ్బుతో ఏదో సంఖ్యాబలం ఎంత ఉంటేనే కదా మాకు సంఖ్య వస్తుంది, వచ్చేస్తే 100 పైన అనుకున్నారండి. అది మెయిన్ అనుకున్నారు. అయితే ఇక్బాల్ గారు, మీరు ముస్లిం కాబట్టి చిన్న డౌట్ ఏంటంటే, కర్నూలులో వైసీపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఏదో జరిగింది కర్నూలులో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారటండి, వాళ్ళు అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిపించారు, అంటే బీజేపీ ఆదోనిలో అండి, ఎలా కుదిరిందని అడుగుతున్నారండి. అతను బీజేపీ క్యాండిడేట్. నేను జాయిన్ అయ్యి చెప్పామండి. ఈయనేమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రధాని కాళ్ళు మొక్కాడు. రెండవది పొత్తు అనే పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చట్టాలకు ఆమోదం ఇచ్చాడు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఏదైనా ఇప్పుడు మీరు మొన్న చూడండి, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ స్పీకర్ ఎలక్షన్లకు ఓట్లేశారు. మొన్న కూడా డిస్కషన్లో రాహుల్ గాంధీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎంతో స్వామి భక్తి మోడీ గారి పట్ల ప్రదర్శిస్తూ అత్యుత్సాహంగా కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేసి మోడీని చేస్తున్నారు. తర్వాత 4% రిజర్వేషన్ అనేది ఈయన మాట్లాడాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లింలు వ్యతిరేకంగా ఉంటారంటే నేను అదే చెప్పాను. మేము కూడా జాయిన్ అయ్యి మొత్తం రాయలసీమ తిరిగాం. అయ్యా ఇది ఈ పార్టీ లౌకికవాదం అని చెప్పుకునేది మాత్రమే కానీ మొత్తం కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డిని తప్పించడానికి, తర్వాత మిగతావి ఎట్లయినా 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బెయిల్లో ఉన్నాడు. ఒక బెయిల్లో ఉన్న ముఖ్యమంత్రి కంటిన్యూ కావడానికి, తిరిగి అధికారంలోకి వచ్చి కేసులను తప్పించుకోవడానికి మాత్రమే పొత్తు అనే పదం లేకుండా చాలా క్లవర్గా అదే బుద్ధి అనుకున్నాడు, అతి తెలివిగా ఆయన వ్యవహరించాడు అనేది ప్రజలకు అర్థమైంది. లౌకికవాది అని చెప్పుకోవడం కానీ లౌకికవాది కాదు. 4% రిజర్వేషన్ నేనే చెప్పాను. ఆయన బీజేపీతో పొత్తు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, నేనే అప్పుడు మైనారిటీ కమిషనర్గా చేశాను డిఐజీ పోలీసులో ఉంటూ,
ఓకే. స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్ ఆస్తులు కాపాడమని ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు నాకు చంద్రబాబు నాయుడు గారు. మైనారిటీ కమిషనర్గా మేము ఢిల్లీకి పంపాడు. ఎట్లాగైనా ఇది మన ఇప్పుడు స్టేలో ఉంది. ఆర్ కృష్ణయ్య గారని బీసీ, సరే ఆయన సంఘం అధ్యక్షుడు, దీనికి వ్యతిరేకం ఆయన. మరి ఆయనకు ఎంపీ ఇచ్చారు కదా. ఇప్పుడు అన్నా నువ్వు ఎట్లనే చేసి 4% మేము ఎక్స్ట్రా ముస్లిమ్స్ ఏమో అడగడం లేదు. 50%లో 46 ఆల్రెడీ ఉంది ఓబీసీలు బీసీలకు. ఈ 4 అనేది దీనివల్ల చాలా ఉపయోగకరం. ఇది చంద్రబాబు గారు కాపాడు. తర్వాత దుల్హన్ పథకం ఇచ్చారు 200 కోట్లు. తర్వాత విదేశీ విద్య ఇచ్చారు. తర్వాత మత సామరస్యానికి భంగం కలగకుండా ముస్లింలు ఒక్క ఇన్సిడెంట్ లేదు. ప్రతిదీ తర్వాత ఎప్పుడు ఆయన విభేదించాలో విభేదించాడు కూడా ఆఖర్లో. నేనేమంటానంటే ఈయన ఒక్కటి చేయకుండా అది పెళ్ళే విద్యన 100 మైనారిటీ స్కూల్ ఇందాక చెప్పాను నేను తెలంగాణలో. కేంద్రం నుంచి వచ్చిన 400 కోట్లు కూడా ప్రధానమంత్రి జన వికాస్లో ఈయన దగ్గర. కడపలో డిప్యూటీ సీఎం 23 కోట్ల స్కూలు, 13 కోట్ల 14 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది దారి మళ్ళీ స్కూల్ రాలే, కదిరీలో రాలే, హిందూపూర్లో రాలే. 400 కోట్లు ముస్లింలవి వెళ్ళిపోయాయి. ఇవన్నీ మేము మైనారిటీ చెప్పేటప్పటికి నేను చెప్పాను. సో మైనారిటీస్కు మౌలికమైన అంశాలు విద్య, తర్వాత ఉపాధి రంగాలు వెనకబడి ఉన్నారు అని సచార్ కమిటీ చెప్పిన దాంట్లో ఈయన లేదండి, వ్యవస్థలు కాదు, ఏదో బటన్ నొక్కాం చేయుతలు ఇంత పడింది, డ్వాక్రా మహిళలకి ఇంత పడింది, అమ్మ ఒడి, దాంతో మొత్తం ముస్లింలు అభివృద్ధి చెందారు. లేదరా నాయన, ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీసు ఇది లేదు, వక్ఫ్ లేదు, క్రిస్టియన్ ఫెడరేషన్ లేదు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, హాస్టల్లో దుస్థితి ఇప్పుడు చూస్తుంటే బయటపడతా ఉంది, ఇవన్నీ లేవు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా మీరు స్వాహా చేశారు. మౌలికంగా మీరు పొత్తు అనే పదం లేకుండా బీజేపీతో అంటక ఇది చాలా స్ట్రైట్ గా ఉంది కదండి. అందుకే ఈ ఆదోనిలో ముస్లిమ్స్ ఆదోనిలో ఇప్పుడు ఆయన చాలా చక్కగా అందరితో కలుపుకోలుగా ఉన్నాడు. అక్కడ మత సామరస్యం అందరి దగ్గర పోతున్నాడు, నమస్కారం కొడుతున్నాడు. అభివృద్ధి. ఇప్పుడు సిద్ధాంతం అనేది పార్టీ ఎలా ఉన్నా అంటే వాళ్ళు ఇక్కడ కూడా మోడీ గారు వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు చూశారు. సరే నార్త్లో ఏం మాట్లాడారు కాదు, మతపరమైన రిజర్వేషన్ అన్నారు వాళ్ళు. ఈ రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చింది మతపరమైనవి కాదు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనం మీద ఇచ్చినవి. దాని మీదనే కోర్టులో ఉంది ఇది ఇప్పుడు. ఒకటి. రెండవది, మోడీ గారు ఎప్పుడు కూడా నేను ముస్లింకు వ్యతిరేకం కాదు, నేను గౌరవిస్తా ఇస్లాంను అన్నాడు. కథం అది. తర్వాత ఈ పొత్తు, ఈ మేనిఫెస్టో అనేది మేము చెప్పాము, ఇది బీజేపీకి ఈ మేనిఫెస్టోతో సంబంధం లేదు. ఈ మేనిఫెస్టో టీడీపీ జనసేన మేనిఫెస్టో. దాంట్లో ముస్లింల రిజర్వేషన్లు కానీ, మత సామరస్యానికి కానీ, ముస్లింల అభ్యున్నతికి కానీ, చదువు పరంగా కానీ, సామాజికంగా ఎదగడానికి కానీ మేము కట్టుబడి ఉన్నాము అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని చెప్పడం, దాన్ని మేము గౌరవిస్తామని బీజేపీ చెప్పడం, ముస్లింలకు అది ఖచ్చితంగా ఈ మెసేజ్ పోయింది. అందుకు వాళ్ళు గెలిపించారు. ఆదరణ కూడా అక్కడ బీజేపీని చూడలేదండి. అక్కడ అభివృద్ధి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించేది కావాలి. తర్వాత వీళ్ళు చూశారు, లౌకికవాదం అని ఒట్టి నోటి మాటలు, మనసావాచ కర్మేణ అంటాం కదా, ఒట్టి వాచ, మనసు లేదు కర్మేణ లేదు. చూశారు కదా, ఇది పొత్తు లేకుండా ఏ విధంగా ఎన్ఆర్సీ దగ్గర నుంచి అసలు ఎంతో ఘోరమైన చట్టాలకు ఆయన చేసింది. ఇప్పుడు వాళ్లకు ఇది తగ్గడం, మ్యాజిక్ ఫిగర్ 233 తగ్గడం, 240 రావడం, తర్వాత మిగతావి వీళ్ళు కూడా ఒక మంచి రోల్ మనకు కేంద్రంలో మన టీడీపీ జనసేనకు ఉండడం, వీళ్ళు క్లియర్గా ముస్లింలకు, మైనారిటీస్ పట్ల, ముస్లింలు క్రిస్టియన్ల పట్ల మేము వీళ్ళ అభివృద్ధికి, సామాజిక ఆర్థిక విద్య పరంగా అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము అని మేనిఫెస్టోలోనే చెప్పడం, ఓపెన్గా చెప్పడం. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇంకా చెప్పకముందే వీళ్ళు ప్రజలను ఎలక్షన్లకు ముందు మీరు చూస్తుంటారు, 4% తీసేస్తున్నాం అని పురంధేశ్వరి చెప్పారంటే ఆమె తిరిగి వచ్చి లేదు నాన్న, మేము అసలు దీని గురించి మాట్లాడలేదు, ఇది మేము ఎవరిని కూడా మేము ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు మేము ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాం. ఇది తప్పుదోవ పట్టించే పద్ధతిని ప్రజలు, ముస్లింలు గమనించారు, ఇప్పటికీ గమనిస్తున్నారు. ఇప్పుడు చూడండి, బీజేపీ మీద ఏదో మాట్లాడారు, తర్వాత స్పీకర్ ఎలక్షన్ నడిచింది, మేము నో అన్నారా? పోయి
అసలు ఉత్సాహంగా ఉరకలెత్తి సపోర్ట్ చేయడం. ఇప్పుడు కూడా మీరు పార్లమెంట్ లో చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ యొక్క మెహర్బానీ కోసం, దయాదాక్షిణ్యం కోసం ఆహా ఓహోహో అని ఇది ప్రజలు గమనిస్తారండి. ఇక రోజా గారు, తర్వాత కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్ అని అతను అయితే ఇంకా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయాడండి జోగి రమేష్ అని అతను. ఇది నేను సరే జోగి రమేష్ వీళ్ళందరూ తప్పు ఉంది అన్న, ఓకే. దాన్ని ప్రోత్సహించింది ఎవరు? నాయకుడు ఒక అతను. ఇప్పుడు చంద్రబాబు గారు నో, నాకు ట్రాఫిక్ ఆపడానికి లేదు. నిన్న ఎవరో ఒక మంత్రి యొక్క శ్రీమతి గారు ఏదో చెప్తే నో, ఎందుకు అట్లా అయిందంటే లేదు సార్ ఇక్కడ నుంచి కావు అనడం. అంటే ఒక మంత్రి చెప్తేనే ఎందుకు అయింది. కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్తే ఏమైంది, ఎందుకు అట్లా అయింది, మీరు ఏదో వెళ్ళారట కదా, ఏంటి అది చట్టపరంగా ఉందా లేదా అంటే లేదు సార్ ఇప్పటి నుంచి కాదు. మీరు ఇందాక అన్నారు జోగి రమేష్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు, నాని గారు, కొడాలి నాని, సో వీళ్ళందరూ ఓకే చెప్పారు, వాళ్ళ తప్పు. నేను అట్లా గీత దాటారు, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను తేవడం తప్పు, ఎస్. కానీ ఒక నాయకుడు అనేవాడు ఇంకా వాటర్ బాటిల్ వికటాట్టహాసం చేస్తే నవ్వుతూ కానీ అంటే మళ్ళీ మధ్యలో వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం అట్లా కాదండి. బాలశౌరి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఇక్కడ ఎలక్షన్లో గెలిచి ఇక ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు. ఒక విందు డిన్నర్ ఇస్తే దానికి జనరల్గా ఎంపీలందరినీ పిలుస్తారు, అన్ని పార్టీల నుంచి వస్తారు. రేవంత్ రెడ్డి పిలిస్తే మీరు వెళ్తారా? బాలశౌరి మిగతా ఎంపీలందరికీ ఒక క్లాసు పీకడం, టికెట్లు పీకేయడం. ఆయన నమస్కారం, నిర్బంధ వాతావరణం, నిర్బంధం అదే చెప్పాను, లిబర్టీ నమస్కారం నీకని వచ్చేస్తే వాళ్ళు అందరూ ఎంపీలు అయ్యారు. అంటే జస్ట్ డిన్నర్కి వెళ్ళినందుకు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించారు, సరే ఆయన గురువు, ఓకే. పక్కనే ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక లెటర్ రాసి మనం ఇరు రాష్ట్రాల సమస్యలు ఉన్నాయి, విభజన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉంది, యూనో కృష్ణా వాటర్, ఇవన్నీ ఉన్నాయి. మనం ఎస్ రండి సార్ 6th నాడు మీటింగ్, ఎస్. ఇప్పుడు ఎల్లుండి మీటింగ్ ఉంది కదా, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి, ఇది ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు